నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసాని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీ 3000 పెన్షన్ని 4000 చేస్తానని చెప్పి ఈరోజు తూచా తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 1వ తేదీన పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ దాదాపు పొద్దున్నే 10 లోపల వాళ్ళకి అందజేసే కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈరోజు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులు పూల్ నారాజ్ గారు కూడా రావడము, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని ఎంతో తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఈరోజు వృద్ధులను ఆదుకున్న పరిస్థితి. ఈరోజు ఒక వికలాంగులను కలిసడం జరిగింది. మాకు పెన్షన్ పెంచి చాలా పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి గారు మాకు నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఎవరి మీద ఆధారపడలేక ఎక్కడా పోలేక పని చేయలేక ఉన్నటువంటి మాకు ఈరోజు దాదాపు 6000 రూపాయలు మాకు ఇంటికే తెచ్చి ఇస్తా ఉన్నారంటే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే బెడ్ రిడన్ ఉన్నటువంటి పెన్షన్దారులు కూడా ఈరోజు గతంలో 5000 వచ్చేది, మాకు అసలు మనిషి లేకపోతే బతికే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉండి ఈరోజు 15000 రూపాయలు పెన్షన్ని పెంచి ఈరోజు మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే అటు మాత్ర కోసం కానీ ఎవరైనా సహాయకుల్ని పెట్టుకోవడానికి కానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి గారిని జీవితాంతము ఒక దేవుడిగా మేము చూసుకొని ఈరోజు జీవిస్తూ ఉన్నామని కూడా చెప్తా ఉంటే చాలా చాలా ఆనందం వేస్తూ ఉంది. అంతేకాకుండా అటు ప్రజల అభివృద్ధి, గ్రామ అభివృద్ధి మనం ఈరోజు సరిసమానంగా చూసుకుంటూ ఈరోజు సంక్షేమాన్ని సూపర్ 6 పథకాలని ఎంత సక్సెస్ఫుల్ గా ఈరోజు గ్రామాల్లో ఇస్తున్నామో ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా సిద్ధరాంపురం గ్రామంలో కూడా దాదాపు 597 మందికి కూడా ఈరోజు పెన్షన్లని పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా ఇంకా కొత్త పెన్షన్ల కోసం గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు కూడా పెన్షన్లు పెట్టినా కూడా మాకు ఇయ్యలేని పరిస్థితి ఉందని చాలా మంది ఈ రోజు మనకి అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా వెరిఫై చేసి ఖచ్చితంగా సదరన్ స్లాట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఒకవేళ వికలాంగులకైతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ని వాళ్ళకి అందజేసే విధాన్ని కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాము. రానున్న కొత్త పెన్షన్లు ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఎవరైతే గత 4 సంవత్సరాల్లో పెన్షన్ రాక ఇబ్బంది పడిన వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ బెడ్ రిడన్ వాళ్ళకు కూడా ఈ రోజు వాళ్ళకి సహాయపడుతూ కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ రోజు సంక్షేమ పథకాల్లో భాగంగా కాకుండా గ్రామీణ మన సిద్ధరాంపురం గ్రామంలో నీటి సమస్యని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ రోజు 18 లక్షల రూపాయలతో పైప్ లైన్ వర్క్ ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో దాదాపు 5 బోర్లు ఉన్నాయండి. ఈ రోజు గ్రామంలో తిరుగుతా ఉన్నప్పుడు కూడా చాలా మంది స్థానికులు తెలియజేస్తా ఉన్నారు 5 బోర్లు ఉన్నప్పటికీ కూడా కొంచెం మిట్ట పైన ఉన్నటువంటి ఇళ్లకి పైప్ లైన్ ఇబ్బందితో నీళ్ళు ఎక్కలేకపోవడము, లేదా అనాథరైజ్డ్ గా ఒకే ఇంటికి 2-3 బోర్లు ఉండడము, ఆ కంప్లైంట్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మోటార్లు ఉండడము, సో అవి కూడా వెరిఫై చేసి ఎక్కడ కూడా నీటి సమస్య నీటి కొరత లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ముందుకు వెళ్తా ఉన్నాము. అంతే విధంగా జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా కూడా 1 కోటి రూపాయలు ఈ మన సిద్ధరాంపురం గ్రామ పంచాయతీకి కూడా ఈ రోజు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఈ రోజు ఇంటింటికి కొల్లా ఇస్తానన్న హామీని ఈ రోజు నెరవేరుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో పెద్ద ఎత్తున ఈ రోజు నిధులు కేటాయించి ఈ రోజు గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. అంతేకాకుండా బుక్కరాయ సముద్రం మండలంలో దాదాపు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పిఆర్ రోడ్లు ఇవన్నిటినీ కూడా మనము గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే కూడా ఈ రోజు బీటీ రోడ్లు, అదే పిఆర్ కొండాపురం సిద్ధరాంపురం రోడ్డు ఊరు పుట్టినప్పటి నుంచి కూడా రోడ్డు లేకపోతే దాదాపు 1,60,00,000 రూపాయలతో ఈరోజు రోడ్ని ప్రారంభించి పూర్తి చేసి కూడా ఈ రోజు ప్రయాణికులకి ఈ సౌకర్యాన్ని కలిగించడం జరిగింది. అలాగే బీటీ రోడ్ లో మళ్ళీ ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రేకులకుంట పసులూరు గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు కూడా శాంక్షన్ అయ్యి అది కూడా కంప్లీట్ అయ్యి 2.5 కోటితో
అది కూడా మనము ఈ రోజు ప్రజలకి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతా ఉంది. అదే విధంగా పిఐయు రోడ్ కి సంబంధించి బీకేఎస్ వయా ఏడవల్పర్తి రోడ్డు కూడా ఇప్పుడు దాదాపు 2.5 కోటి రూపాయలతో అది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలో పనులు కూడా స్టార్ట్ అవుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా సిద్ధరాంపురం గ్రామంలో డ్రైన్ సమస్య ఉందని ఎన్నికల్లో చెప్పినప్పుడు ఈ దాదాపు పోయిన 6 నెలల లోపే సంవత్సరం లోపే మనము 43 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ ని కూడా ఇక్కడ మంజూరు చేసి కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 25 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి సీసీ డ్రైన్స్ కూడా మనకు ప్రతిపాదనలను కూడా పెట్టాం. అది ఖచ్చితంగా వచ్చే నెలల్లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సీసీ రోడ్లు కూడా ఈ రోజు 34 లక్షల రూపాయలతో ఈ రోజు సీసీ రోడ్లను వేసి ఈ రోజు చూపించినామంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు అలాగే వ్యాపారస్తులు కూడా ఈ రోజు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు బుక్కరాయ సముద్రం మండలంలో కూడా దాదాపు దళిత బిడ్డలకు అలాగే గిరిజన బిడ్డలకు ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ని కూడా శాంక్షన్ చేసి మనకు పనులు కూడా మొదలు కావడం జరిగింది. దాదాపు 5 కోట్ల రూపాయలతో ఈ రోజు మన బిడ్డల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు ఈ రోజు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ రోజు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని ప్రోత్సహిస్తా ఉన్నారు. సిద్ధరాంపురం మా స్వగ్రామం అయినందున ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ముఖ్యంగా ఇక్కడ మన గ్రామ అభివృద్ధి కోసం కరెంట్ సమస్య అయితేనేమి కానీ, రోడ్ల సమస్య అయితేనేమి కానీ, వాటి కూడా మనము దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. అదే విధంగా బీకేఎస్ చెరువు నీళ్లు మన సిద్ధరాంపురంకి కావాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు దాన్ని 14 కోట్ల రూపాయలకి అంచనా శాంక్షన్ చేసుకోవడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని స్వయంగా వెళ్ళి అడగడం జరిగింది గత అసెంబ్లీ సమావేశాల్లో. ఖచ్చితంగా వాటిని కూడా ముందుకు త్వరలో శాంక్షన్ చేయిస్తామని మనకు సానుకూలంగా స్పందించడము. ఈ రోజు ఎంతో పెద్ద ఎత్తున ప్రతి నెల కూడా 1వ తేదీన ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు ప్రజలు చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగమే ఈ రోజు ఇళ్లలోకి వెళ్ళి మరి సమస్యలు, గ్రామాల్లోకి వెళ్ళి సమస్యలు తీర్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టినాము. విడతల వారీగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి గ్రామానికి ఇబ్బంది లేకుండా అటు నీటి కొరతని అరికడుతూ, అంటే రానున్నది వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా నీటి కొరత లేకుండా ప్రతి గ్రామంలో ఈ రోజు నీటిని సరఫరా చేసేందుకు కూడా ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏప్రిల్ 1వ తేదీన చేనేత కార్మికులకు ఈ రోజు పెద్ద ఎత్తున ఊరటనిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. దాదాపు చేనేత మగ్గాలు హ్యాండ్లూమ్ వాళ్ళకి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా యూనిట్లను ఉచితంగా ఇస్తానని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పవర్ లూమ్స్ కార్మికులకు కూడా 500 యూనిట్లను వాళ్ళకి ఉచితంగా ఇస్తామని ఈ రోజు చేసినటువంటి హామీని కూడా నెరవేరుస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. అలా ఈ రోజు ఒక కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పెద్ద ఎత్తున ఒక కూటమి వ్యవస్థను ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా ఈ రోజు కూటమి నాయకులు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఎంతో చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న స్థానిక ఎలక్షన్స్ లో కూడా 100% తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా కూడా ఈ రోజు ప్రతి గ్రామాల్లో పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం.